గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రిలో బీజేపీ నేత సత్యనారాయణ మీడియా సమావేశం. ఎమ్మెల్సీ నకిలీ ఓట్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేకత ఉంది. స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి లేఖ రాశామన్న జేడీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం. 90 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. దేవుడి కానుకలు చోరీ చేసిన దుండగులు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడ్డ బొలెరో, ఒక్కరు మృతి. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్ పీఆర్సీ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నకిలీ నోట్ల విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరొకసారి మనం చేస్తా ఉన్నాం. రేపు 14 జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ 2018లో ఏదో ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా 2018లో నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదేవిధంగా ఉద్యోగ పదవి విరమణ పెంచుతామని చెప్పి కూడా 2014లోనే మాటిచ్చాడు, అది ఇంతవరకు కూడా అమలు చేయట్లా. అసలు పీఆర్సీ అడగాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరు అడుగుతునే వాళ్ళ ఉద్యోగస్తులు అంటే, ఉపాధ్యాయులు అంటే అడుగుతునే వాళ్ళ 5 ఏళ్ళకి ఒకసారి ఆటోమేటిక్ చేయాల్సిన పీఆర్సీ అదేదో నీ బాబుగాడు సాగిరన్నట్టు, నీ జోబులేసి ఇస్తున్నట్టు దానికి కమిటీలు వేసి కాలయాపన చేసి అందరు ప్రభుత్వ ఉద్యోగుల్ని, టీచర్లని, ఉపాధ్యాయులు అందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళేదో మళ్ళీ ఎన్నికలు అవగానే నేను పీఆర్సీ ఇస్తా 29% ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇంతకాలం ఉన్న ఏరియాస్ ఎవడిస్తాడు? ఇది బకాయిలు చెల్లిస్తావా లేదా? నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడట్లేదు, అది ఇస్తారా ఇవ్వరా? మరి ఇవాళ అక్టోబర్లో స్కూల్స్ ఓపెన్ అయినాయి, స్కావెంజర్స్ లేక స్కూల్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది దాని మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దానికి ఎన్నికలు కూడా అడ్డం వచ్చింది. మరి ఇవన్నీ అమలు చేయాలంటే, అతను మెడలు వంచాలంటే భారతీయ జనతా పార్టీలో సాధ్యం. మేధావులందరికీ పిచ్చిలు కొట్టామా, మమ్మల్ని మేము వెళ్ళిపోతామంటే పిచ్చిన ఓటు అడుగుతూ ఉంది. ఏంటమ్మా మీది మీ ఓటు కాదమ్మా, జనరల్గా మేము చదువు డిగ్రీ వాళ్ళు అంటే పీజీ చేసిందంట అమ్మాయి, పిలిచింది బట్టీలు వేసుకునేవా, మమ్మల్ని ఓటు అడగలేట. ఏంటమ్మా నిన్నెందుకమ్మా ఓటు అడుగుతామంటే ఇష్టం అయిపోయింది. చాలా ముఖ్యంగా ఈ రోజున ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 25,000 మందికి దొంగ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఓటు నమోదు చేసుకున్నారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ కూలి పని చేసుకుంటూ ఉన్నారు. నిన్న మేము కొత్తగూడెంలో ప్రచారం జరుగుతుంటే ఒక బట్టి కొట్టాము పిలిచింది, బట్టీలు వేసుకునేవా, మమ్మల్ని ఓటు అడగలేట. ఏంటమ్మా నిన్నెందుకమ్మా ఓటు అడుగుతామంటే ఇష్టం అయిపోయింది. దేశంలో ఏ స్టీల్ ప్లాంటుకు లేని ప్రత్యేకత విశాఖ స్టీల్ ప్లాంటుకు ఉందని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖే అని ఆయన తెలిపారు. ఎగుమతి దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనన్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశామన్నారు. కొన్ని ప్రధానమైన సూచనలు కూడా చేశామని, వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని తెలిపారు. రానున్న కాలంలో స్టీల్ కు డిమాండ్ పెరగనుందని మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు. దానికి అక్కడ ఇస్తాం. కడప స్టీల్ ప్లాంట్ ఆల్సో కెన్ జాయిన్ దిస్ మెగా స్టీల్ జాయింట్. ఓఎండిసి లో మన అమ్మకంటే ఓఎండిసి మన మైన్స్ ఐరన్ ఓర్ ఎందుకు రాట్లేదు సార్? వాట్ ఇస్ ది ఇష్యూ? దానికి పెద్ద కెపాసిటీ లేదండి, కావాల్సినంత ఇది లేదు. ఎంత ఖర్చు పెడతామో మనకి అంత రాదు, బయట కొనుక్కుంటూ బెటర్. కాబట్టి వాట్ వి ఆర్ సజెస్టింగ్ ఇస్ నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇఫ్ యూ కెన్ జాయిన్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ యా OMDC is bad investment by BSP. OMDC is a bad investment by BSP.
అట్లీస్ట్ వీ షుడ్ గెట్ ఆ మనీ వస్తే మన బ్యాలెన్స్ షీట్ సరి చేసుకోవడానికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి సరిపోదు. లేదు ఈ ఎక్స్పైర్ అయిపోయి నౌ దే అప్లైడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ది ఏదండి. లేదు దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైపోతుంది అక్కడికి. ఇప్పుడు ఏమంటామంటే కాబట్టి ఈ 2 ఆల్టర్నేటివ్స్ మనం సజెస్ట్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి మెగా స్టీల్ జెయింట్ ఒకటి ఏర్పాటు చేయడం, రెండవది వచ్చేసి ఆల్టర్నేటివ్ ఈ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏం చేయొచ్చు అన్నది ఈ 2 ఆల్టర్నేటివ్ కనుక చూడగలిగితే, ఎందుకంటే భారతదేశము 5 ట్రిలియన్ ఎకానమీకి 2025వ సంవత్సరంలోకి వెళ్ళాలన్నది మన సంకల్పం. కాబట్టి ఆ సంకల్పాన్ని సిద్ధించాలన్నా కూడా పబ్లిక్ రంగ సంస్థలు చురుగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. అందులో స్టీల్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఈ 2 ఆల్టర్నేటివ్ కనుక ప్రభుత్వం సూచించగలిగితే, వాళ్ళు కనుక టేకప్ చేయగలిగితే, ఒక డిస్కషన్ కనుక ఏర్పాటు చేయగలిగితే, అనేక చర్చలు జరిగిన తర్వాత ఒక యోగ్య నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని మేమంతా కోరుతున్నాం. దానికోసం ఈరోజు మీ ముందు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ లేఖ ఏదైతే ఉందో అది పంపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ తర్వాత ఈ లేఖను మన స్టీల్ మినిస్టర్ గారికి, తర్వాత మన అందరి ఎంపీలకు కూడా పంపించి వాళ్ళు కూడా ఈ విషయాన్ని కనుక మన మన పార్లమెంట్లో కనుక దాన్ని లేవనెత్తగలిగితే, ఒక చర్చ అంటూ జరిగితే, ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి చర్చ జరిగి కేస్ టు కేస్ బేసిస్ కనుక మనం చేయగలిగితే అది దీనికి వస్తుంది. ఎందుకంటే మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గురించి నేను చూస్తున్నంత వరకు ఈ విధంగా ఎక్కడ ఇది లేదు. ఎందుకంటే ఇది మనతో ముడిపడి ఉంది కాబట్టి ఇది కూడా ప్రధానమైన అంశం. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్లో అది కూడా మీరు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని మొన్న మీరు మాట్లాడారు. మనం భారత్లో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతూ, అందువల్ల మేము కూడా మళ్ళా ఇక్కడ విశాఖ వాసుల ఏదైతే వాళ్ళ గుండె చప్పుడు ఉందో దాని గురించి కూడా ఈ లెటర్లో మేము ఉల్లేఖించడం జరిగింది. ఆ లెటర్ అది రమేష్ స్పందన అని అది కూడా మేము, మీరు ఏ విధంగా అయితే దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులు అన్నారు, కాబట్టి విశాఖ వాసుల యొక్క హృదయ స్పందన కూడా మీకు ఈ లెటర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. లాస్ట్ పేజ్ అక్కడ లాస్ట్ పేజ్. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించడాన్ని నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం కాకినాడ మెయిన్ రోడ్ మసీదు సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అమ్మేది ఎవడురా కొనేది ఎవడురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రాజబాబు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు గదుల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరుగుతోంది కాకినాడ మసీద్ సెంటర్లో. ముఖ్యంగా ఆంధ్ర ప్రజల మనోభావాల్ని
ధిక్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించింది. 2 లక్షల కోట్ల ఆస్తులు కలిగినటువంటి విశాఖ స్టీల్ని కేవలం 30,000 కోట్లకి అమ్ముతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలి, విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమం కూడా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా రాష్ట్ర బంద్ని మరొకసారి జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికే చిరంజీవి అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు ప్రకటించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని విడనాడాలని చెప్పి మేము డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా సరసవరం టెకీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ప్రభుత్వం 10 లక్షలు, పరిశ్రమ 40 లక్షలు, మొత్తం 50 లక్షల పరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి 5 లక్షల పరిహారాన్ని కూడా అందిస్తున్నట్లు వివరించారు. మృతి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం అవకాశంతో పాటుగా ఇళ్ల స్థలాన్ని కూడా అందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. చేస్తూ ఉన్నప్పుడు రియాక్టర్ ఒకటి పేలిపోయింది. పేలిపోవడంతో అక్కడ స్పాట్లో 2 మరణించడం జరిగింది. మరో 4 గాయపడి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రియాక్టర్ పేలుడులో ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పటవల గ్రామంలో కాకర్ల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి ఏకే మల్లవరానికి చెందిన మన తోటకూర వెంకటరమణ గారు, వీరిద్దరూ కూడా మృతి చెందడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చాలా ఇచ్చారు, ఆ ప్రకారం వారికి ఇవ్వడం, దాంతోపాటు 2కి ఇళ్ల స్థలాలు ఇస్తాం. అది కాకుండా సూటబుల్ అయితే వారిద్దరికీ కూడా ఇక్కడే ఉద్యోగం కల్పించాలని చెప్పి కంపెనీకి చెప్పడం జరిగింది. తప్పకుండా వారి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇది ఒక దురదృష్టకరం సంఘటన. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. ఒక కమిటీని నియమించమని చెప్పి నిన్ననే మన పరిశ్రమల శాఖ మంత్రులు గౌతమ్ రెడ్డి గారితోనూ, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులు జయరామ్ గారితో కూడా మాట్లాడాము. ఒక కమిటీ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలోని వేలాల జాతరకు భక్తులు పోటెత్తారు. మల్లికార్జున స్వామి ఆలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇది సామూహిక కళ్యాణం అంటారు. ప్రతి సంవత్సరము బోనాలు చేసి స్వామివారికి ఈ పట్నాలు వేయడము. పట్నం అంటే అక్కడ గోదావరిలో స్నానం చేసి గంగమ్మ వారికి కళ్యాణం చేసి అవకాశం సార్, మీ వల్ల మాకు కూడా పేరు శ్రీ మల్లికార్జున వేలాల మల్లికార్జున స్వామి ఎల్లకాలం మా ఇంటిలో కూడా సర్వదా రక్షించరి. మల్లికార్జున స్వామిగా పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సమేతముగా చదివించిన కట్నాలు ఎన్ని కాలుకలైతే వాళ్ళకి వచ్చిన కష్టాలు కాదు జరిగిపోయి బంగాళి కాలిగిన వారి ఇంట్లో భగవంతుడు కలిగించవాలి. శ్రీశైల మల్లేశ్వరం శివగిరి మల్లేశ్వరం భక్తుల కూడా మల్లేశ్వరం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శనానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు అనుభవజ్ఞులైన ఎయిమ్స్ డాక్టర్స్ తో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ ఉన్నతాధికారులు డీసీపీ ఉదయ్ కుమార్, ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, ఏసీపీ గోపతి నరేందర్, సిఐ బిళ్లా కోటేశ్వర్, ఎస్ఐ రామకృష్ణ హెల్త్ క్యాంప్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జాతీయ బ్యాంక్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు. బడా వ్యక్తుల నుంచి రుణాలను వసూలు చేయకుండా నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటీకరణ చేయడం సరికాదని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను దాచుకుంటారు. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మేస్తున్నామని బహిరంగిస్తున్నారంటే 5 కోట్ల ప్రజలు ఆ కక్షను నాంది కావాలి. ఒకప్పుడు చాలా మంది అన్నారు మీరందరూ ర్యాలీ చేస్తుంటే సమయం లేదు, మీరందరూ ర్యాలీకి వస్తుంది, అందుకని రాబోయే రోజుల్లో మీరు మేము అందరూ ఏకం అవ్వాలి, కార్మిక వరకు ఏకం అవుతుంది, అందుకని రేపు జరగబోయే 15% మీరు భాగస్వాములు అవుతాం. మేమే కుటుంబాలు మీరందరూ సన్నద్ధంగా వాళ్ళు కొడుతూ ఒక్కసారి అందరూ బ్రాంచ్కి వెళ్ళిపోవాలి. ప్రైవేట్ బ్యాంకులు వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అందుకనే ఈ రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని ఈ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ 15 జరిగే బ్యాంక్ సమ్మెకు జయప్రదం చేయాలని, ఆ సమ్మెలో పాల్గొవాలని, దళిత బహుజన గిరిజనులు అందరూ రావాలని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం భారతదేశాభివృద్ధికి, సామాన్య ప్రజల సంక్షేమానికి, ఒక వెనుకబడిన పేద దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ రోజున అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధికి చాలా ముందు వెళ్ళిన దేశంగా తీర్చిదిద్దడానికి, వ్యావసాయిక గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అవ్వడానికి, సామాన్యుల జీవితాల్లో వెలుగు నింపడానికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 9 బ్యాంకు యూనియన్ల యొక్క ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బి ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ బ్యాంకు ఉద్యోగులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 130 కోట్ల ప్రజల తరపున, ఆ ప్రజల ఆకాంక్షల తరపున, వారి అవసరాల తరపున, దళిత, వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల తరపున ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమిటంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను ఆపమని గొంతెత్తి చాటుతున్నాం, గొంతెత్తి అడుగుతున్నాం. మీరు తీసుకుంటున్న ఈ నిర్ణయం చాలా ప్రమాదకరమైనది, అనాలోచితమైనది. భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వమైనా సరే మళ్ళీ దీనివల్ల వచ్చిన ప్రమాదాలను సరిదిద్దడానికి వెనక్కి సరిదిద్దుకుందామన్న సరిదిద్దుకోలేని అవకాశం, ఎటువంటి బాగుపజేసే అవకాశం కూడా భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలకు ఉండవు. ఎందుకంటే వాళ్ళు సరిపోయారు కూడా ఈ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుసుమ సముద్రం గ్రామంలోని దేవాలయాల్లో చోరీ జరిగింది. శివరాత్రి రోజే శివాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో గుర్తు తెలియని దుండగులు హుండీలు పగలగొట్టి దేవుడి కానుకలు చోరీ చేశారు. గుడిలోని పంచలోహ విగ్రహాలను కూడా అపహరించారు. శివరాత్రి పర్వదినం రోజు గ్రామస్తులంతా ఉపవాస దీక్షలు ముగించుకుని భజనలు చేసి తమ నివాసాలకు వెళ్లిన తర్వాత దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. ఉదయం మళ్లీ గుడికి వచ్చిన గ్రామస్తులకు గుడి తలుపులు, హుండీ పగలగొట్టిందని గమనించి గుడిలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫైర్ కంట్రోల్ నుంచి కాల్ రిసీవ్ చేసుకుంటే వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడ సాయిరామ్ వైన్స్లో ఫైర్ జరిగిందని ఇమ్మీడియట్గా రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ చూస్తే షట్టర్ తీసేసి ఇమ్మీడియట్గా పక్కన ఒక స్క్రాప్ కూడా ఉంది కాబట్టి దాని ద్వారా కొంచెం ఎక్కువ స్మోక్ అదంతా బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే ఇక్కడ ఈ వెంటిలేటర్స్ అవన్నీ బ్రేక్ చేసేసి స్మోక్ వెంటింగ్ చేసేసి ఎక్స్టింగ్విష్ చేసాము. ఒక వెహికల్ సరిపోదు కాబట్టి స్క్రాప్ కూడా ఉందని ఇమ్మీడియట్గా మళ్ళీ సెకండ్ వెహికల్ తీసుకొని అండ్ మళ్ళీ ఇక్కడ ఉన్న డిఫెన్స్ వాళ్ళ ఒక వెహికల్ అసిస్టెన్స్ తీసుకొని ఆర్పడం అనేది 3 వెహికల్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 మొత్తం ఫైర్ అంతా కంట్రోల్ అయిపోయింది. ఇంకొక 10 to 15 మినిట్స్లో కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ఎంతవరకు నష్టం జరిగింది? నష్టం అనేది ఇంకా పూర్తి అంచనా వేయాలి, మనం అంతే చెప్పలేము కదా. వాళ్ళ ఓనర్ ఒపీనియన్ తీసుకొని క్లియర్ చేస్తాం. మన ఎంత ఉంది అనేది అంచనా వేస్తాం. అనంతపురం జిల్లా గుత్తిపట్టణ శివార్లోని టోల్ ప్లాజా సమీపంలో గల 44వ నెంబర్ జాతీయ రహదారిపై బొలేరో వాహనం ఎదురుగా ఉన్న కల్వర్టును ఢీకొనడంతో బొలేరో వాహనం అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 7గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా అనంతపురం కోర్టు రోడ్డు ఏరియాకు చెందిన వారిగా గుర్తింపు. మృతుడు సాయికృష్ణగా పోలీసులు గుర్తించారు. వీరిలో కొంతమంది శివమాల ధరించి ఇరుముడి సమర్పించి శ్రీశైలం దైవ దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎక్కడ? అనంతపురా. అందరూ అనంతపురేనా? డేస్ బ్యాక్ శ్రీశైలంకి వెళ్ళామండి. రోజు ఇరుముడు కట్టించుకొని శ్రీశైలంకి 2 వెహికల్స్లో వెళ్ళాము. స్వామివారి దర్శనం చేసుకొని ఇవాళ మార్నింగ్ అక్కడి నుంచి 3 o'clock బయలుదేరాము. ఇక్కడ బయలుదేరి ఒక వెహికల్లో మా అక్క కొడుకైన సాయికృష్ణ అని చెప్పేసి వెహికల్లో వాళ్ళ స్నేహితులతో సహా 7 మంది వస్తున్నారు. మార్గ మధ్యలో ఇలా యాక్సిడెంట్ జరిగింది సార్. ఎక్కడ మీది? ఏ ఊరు మీది? అనంతపురం జిల్లా సార్. అనంతపురం జిల్లా ఎక్కడ? కోర్టు రోడ్ సార్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల శివార్లో జక్కిడి ధన్వంతరెడ్డి వ్యవసాయ బావి వద్ద రేవ్ పార్టీ కలకరం రేపింది. ఈ రేవ్ పార్టీలో 90 మంది పాల్గొన్నట్లుగా సమాచారం. అందులో 10 మంది పరారు కాగా మిగతా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలు, డీజే వాహనం, వంట సామాగ్రి, 60 బైక్లు, 14 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాకు ఇంటర్ విద్యార్థిని లాస్య మృతదేహాన్ని తరలించారు. కృష్ణా జిల్లా కంకిపాడు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని లాస్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు రీపోస్ట్ మార్టం చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మళ్ళీ వెంటనే వాళ్ళ నాన్న మండే నైట్కి బయలుదేరి
ట్యూస్డే వాళ్ళ అమ్మాయిని అంతా కనుక్కొని బాగుందిలేనన్న ఇప్పుడు నాట్ బ్యాడ్ అని చెప్తే మళ్ళీ బుధవారంకి ఇంటికి వచ్చినాం సార్. అంటే ఏది కూడా వాళ్ళు పిల్లల పట్ల పిల్లలందరికీ సిక్కింగ్లే సార్. మా మిస్సెస్ పేరు పద్మిని కుమారి, మా అమ్మాయి పేరు లాస్యశ్రీ సార్. మా అమ్మాయిని వచ్చేసి బైపీసీ గ్రూప్ కింద ఎయిమ్స్ కోర్స్ చదివించాలనే ఉద్దేశం చేత విజయవాడలో ఉన్నటువంటి గోశాల బ్రాంచ్లో చేర్పించాం సార్. చేర్పించాం సార్. చేర్పించి ఆ అమ్మాయిని జనవరిలో వదిలిపెట్టి వచ్చాం సార్. ఒకసారి సార్ జనవరిలో వదిలిపెట్టి వచ్చాం సార్. వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి అమ్మాయిని తీసుకొచ్చాం సార్. హోమ్ సిక్ ఏమైనా ఉంటుందని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని తిరిగి వదిలిపెట్టడం కూడా జరిగింది. వదిలిపెట్టిన తర్వాత ఫిబ్రవరి అంతా అమ్మాయి అక్కడ బాగా చదువుకుంటుంది. ఏమాత్రం మాకు ఆ అమ్మాయి నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాలేదు సార్. తర్వాత మార్చిలో 2వ తారీఖు మేము నుంచి బయలుదేరి 3వ తారీఖు అమ్మాయిని కలిసాం సార్. కలిసి అమ్మాయితో మాట్లాడి దాదాపుగా ఆమె దగ్గర స్పెండ్ చేసి మళ్ళీ మేము తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ అయింటుంది సార్. 1 వీక్ అయ్యే లోపల మా పాప ఏం చెప్పిందంటే, అన్న ఇక్కడ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది, మా కాలేజీలో కొంతమందికి వచ్చింది, మా క్లాస్లో చాలామంది ఒక 5-6 మంది పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు కరోనాతో నుంచి. ఇంకా కొంతమంది వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ మా ఇంట్లో చదివించుకుంటామని చెప్పి తీసుకెళ్లారు. నేను కూడా వస్తాను అన్న, నన్ను తీసుకెళ్ళాను. అప్పుడు నేనేమన్నానంటే, అమ్మ ఇప్పుడు నేను కూడా కాలేజీలో ఉన్నాను కదమ్మా, నాకు సిఎల్స్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇవ్వడానికి, నేను సెకండ్ సాటర్డే శనివారం వస్తానమ్మా, సండే వచ్చి నేను తీసుకెళ్తానులే అని చెప్పగానే అమ్మాయి కాస్త అలిగినట్టుగా అలిగి వెంటనే ఫోన్ ఆఫ్ చేసింది సార్. ఆఫ్ చేసి మళ్ళీ అమ్మాయి ఒక 1/2 అవర్ తర్వాత ఫోన్ చేసి, నాన్న నేను స్టడీ అవర్స్కి వెళ్తున్నాను, నువ్వు ఫోన్ చేసావా అని చెప్పేసి అంటూ, నాన్న బాయ్ నాన్న, నేను స్టడీ అవర్స్కి పోతున్నాను, బాయ్ నాన్న అన్న. నాన్న ఒక 2 నిమిషాలు మాట్లాడమ్మా. లేదు నాన్న అక్కడ స్టడీ అవర్స్ కోసం పిలిపిస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు, వెళ్తున్నానని చెప్పేసి అన్నది. అదే లాస్ట్ కాల్ సార్ నాకు మంగళవారం. అమ్మాయి ఫోన్ చేయడం మంగళవారం ఫోన్ చేసింది సార్. మేము మళ్ళీ బుధవారం ఫోన్ చేస్తారని కూడా ఫోన్ చేయలేదు అమ్మాయి. కానీ బుధవారం సాయంత్రం వచ్చేసి ఆయన ఫోన్ చేసి ఈ రకంగా చెప్పారు, సార్ ఇందాక మీరు అన్నట్టుగా మీ అమ్మాయికి సీరియస్గా ఉంది, హాస్పిటల్ జాయిన్ చేయించాం, ఆ అమ్మాయి వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పారు ఆయన ఫస్ట్ ప్రిన్సిపల్. కానీ మళ్ళీ రిసెప్షనిస్ట్ చూస్తే ఏమన్నారు, లేదండి ఎక్కువగా చదువుకోవడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్ల కాస్త అమ్మాయిని తీసుకెళ్లారు, ఏదో ప్రైమరీ ట్రీట్మెంట్ ఇప్పించడానికి, ఇంజక్షన్ టాబ్లెట్ ఇప్పించడానికి తీసుకెళ్లారు అని చెప్పేస్తాను. అదేమ్మా ప్రిన్సిపల్ గారు వచ్చేసి సీరియస్ ఉన్నారంటే, లేదు సార్ కాన్షియస్నెస్లో ఉంది మేము చూసామన్నారు. కానీ మా మిస్సెస్ ఏమన్నట్టు లేదమ్మా సీరియస్ ఉన్నారని. అవునా, అట్లయితే నాకు ఏం తెలియదు, మా వైస్ ప్రిన్సిపల్ మేడం గారిని అడగండి, నేను వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తానని చెప్పేసి ఆమె ఇస్తే, ఆమె మీకు ఫోన్ చేస్తే ఆమెమన్నది, ఏంటి ఇంట్లో ఉన్నాను, ఇంటికి కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను రియాక్షన్ చెప్తాను అన్నది. కాలేజ్కి వచ్చిన ఆమె 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి, అవునండి మీ అమ్మాయికి సీరియస్గా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అన్నది. ఆ తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆయన ఫోన్ చేశారు, ఆయన ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి, సార్ మీ అమ్మాయికి సీరియస్గా ఉంది వచ్చారా అన్నారు. సార్ ఏ హాస్పిటల్ ఏంటని మీరు నాకు చెప్పలేదంటే, కామినేని హాస్పిటల్ తెప్పించామండి అంటే, మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారా అన్న, అమ్మాయి దగ్గర ఉన్నారంటే, లేదండి నేను ఇంట్లో ఉన్నాను, అక్కడ మా ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు అని చెప్పేసాను అన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రిలో బీజేపీ నేత సత్యనారాయణ మీడియా సమావేశం, ఎమ్మెల్సీ నకిలీ ఓట్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేకత ఉంది, స్టీల్ పై ప్రధానికి లేఖ రాశామన్న జేడీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం, 90 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన పోలీసులు, దొంగలు, దేవుడి కానుకలు చోరీ చేసిన దుండగులు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడ్డ బొలెరో, ఒకరు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.